హీరోయిన్ భావనని కిడ్నాప్ చేసిన ఒక హీరో అంట. భావన మీనన్ నాకు తెలిసి ఈ పేరు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మన తెలుగులో కూడా చాలా మూవీస్ చేశారు అండ్ తక్కువ టైంలోనే చాలా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. మలయాళం ఇండస్ట్రీలో కూడా అప్పుడే ఇంకా ఎదుగుతున్న టైం అది. సడన్గా ఫిబ్రవరి 17, 2017న మొత్తం మారిపోయింది. కొంతమంది ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటల పాటు లైంగికంగా దాడి చేశారు. అది కూడా 7 కలిసి చేశారు. అండ్ చేస్తూ వీడియో రికార్డ్ చేసి ఈ విషయం బయటకు చెప్తే వీడియోని వైరల్ చేస్తామని చెప్పి బెదిరించారు. కానీ భావన గారు దీని తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేశారు. ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ అయితే కాదు, ఎవరో తెలియక చేసిన పని కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి 4 సంవత్సరాలుగా ప్లాన్ చేసి చేసిన పని ఇది. అండ్ ఆ ప్లాన్ వేసింది కూడా కేరళ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి. అసలు ఎవరు భావన మీద ఎంత పగ పెంచుకుంది, ఎందుకు చేశారు, వాళ్ళకి అసలు ఏం అవసరం, వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు, అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఈరోజు మనం ఈ కేసు గురించి అయితే తెలుసుకుందాం. ముందు ఈ వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేసేసేయండి. ఫుల్ స్టోరీ అయితే చెప్పేస్తున్నాను. ఫిబ్రవరి 2017 కొన్ని గంటల్లో భావన గారి లైఫ్ మొత్తం మొక్కలైపోతుందన్న విషయం ఆమెకు కూడా తెలియదు. ఆ రోజు ఆమె అడమ్ జాన్ అనే మలయాళం ఫిలిం షూటింగ్లో ఉన్నారు. ఎప్పటిలాగానే ఆ రోజు సాయంత్రం కూడా భావన గారు షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యారు. ఆ కార్ డ్రైవర్ కూడా ఆమె కొత్త ఏం కాదు. అప్పటికి చాలాసార్లు కలిసి వర్క్ చేశారు. అయినా కానీ ఎక్కడో ఏదో తెలియని భయం లాంటిది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏంటని రీజన్ తెలియదు, కానీ ఎవరో ఫాలో అవుతున్నారని మాత్రం ఆమెకు అనిపించింది. ఇది కొత్తగా వచ్చిన ఫీలింగ్ అయితే కాదు. అప్పటికే కొన్ని రోజుల నుండి ఆమెని ఎవరో ఫాలో అవుతున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తూనే ఉంది. భావన గారి కారు ఒక క్లైట్ ప్లేస్లోకి టర్న్ అయింది. ఎవరు పెద్దగా లేని రోడ్డు. బ్లాక్ కలర్ కారు వచ్చి ఫాస్ట్గా భావన గారి వెహికల్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళి అక్కడ అడ్డంగా ఆగింది. భావన గారి కారు ముందుకు వెళ్ళడానికి లేదు. సడన్గా బ్రేక్ వేయాల్సి వచ్చింది. కళ్ళు మూసి తెరిచే లోపే మొత్తం ఫాస్ట్గా అయిపోయింది. 3 మనుషులు బలంగా డోర్ గ్లాస్ని పగలగొట్టి డోర్ని ఓపెన్ చేశారు. ఆ డ్రైవర్ వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. అది కూడా భావన గారిని అక్కడే వదిలిపెట్టేసి ముగ్గురు కూడా బలవంతంగా కారులోకి వచ్చేసారు. ఆ చీకట్లో భావన గారికి అర్థమైంది ఇక్కడ ఇరుక్కుపోయారు అని. వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చినట్టు భావన గారిని మానవంగం చేస్తూ వీడియో రికార్డ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా కారులోంచి దిగి ఆమెను బలవంతంగా కారు మొత్తం చూస్తూనే. అప్పటికైతే భావనకి అర్థమైపోయింది నన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు అని చెప్పి. ఇంకా భావన అయితే కారులోకి సడన్గా అందరూ అయితే ఎంట్రీ ఇచ్చేశారు. ఇంకా భావన ఫస్ట్ 3 వచ్చారు. 3 కలిసి ఇంకా ఆమెను కోచి వీధుల్లోకి తిప్పుతూ మానభంగం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కోచి వీధుల్లో ఇంకో 4 యాడ్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా అందరూ కలిసి ఆమెనైతే మానభంగం చేస్తారు. ఇంకా చేస్తున్న సమయంలో ఆమె ఎలాగైనా సరే ముసుగు తీయాలని చెప్పి ఒక వ్యక్తి ముసుగు అయితే తీసిద్ది. అతను ఎవరో కాదు, ఆమెకి డ్రైవర్ని సప్లై చేసిన వ్యక్తి అంట, పల్సర్ మనీ అతని పేరు. ఇంకా ఆ విషయం తెలుసుకున్నామో నన్ను వదిలిపెట్టండి, లేకపోతే మీ మీద కేసు వేస్తాను, అదే వేస్తానంటే వీళ్ళు అదేం లేకుండా, ఎందుకంటే ముందుగానే ఆమెను మానభంగం చేసేటప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటున్నారు. ఈ వీడియోని ఒకవేళ బయటకు చెప్తే ఈ వీడియోని వైరల్ చేసేస్తాం, ఇంకేం ఉండదు, నీ జీవితం అయిపోద్దని బెదిరిస్తూ ఉంటారు. అయితే ఒక వారానికి ఆమెకి ఎంగేజ్మెంట్ ఉంటుంది. అరే బాబు నన్ను వదిలేంటారు, నాకు ఇంకొక వారానికి ఎంగేజ్మెంట్ అన్నా కూడా ఆమెను వదలకుండా ఈ పని చేస్తారు. ఈ కథ అంతటికీ వెనకున్నది ఎవరో కాదు, ఒక పెద్ద హీరో. ఆయన ఎవరో కాదు, మన ప్రియా వారియర్ భర్తే. రీసెంట్గా మన మంజు వారియర్ భర్త. ఆయన రీసెంట్గా వాళ్ళిద్దరికి విడాకులు కూడా అయింది. ఎందుకని ఇదంతా ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికి ఆమె 16 వయసు నుంచి 16 సంవత్సరాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉందంట. ఈ సంఘటన జరిగేటప్పుడు కూడా ఆమె మైనర్ అమ్మాయే. అయితే అతనితో కలిసి ఒక 8 సినిమాలు అయితే చేసింది. ఆ 8 సినిమాల్లో 2 సినిమాల్లో ఒక సినిమాలో అయితే గొడవ కూడా జరిగిద్దంట వాళ్ళిద్దరి మధ్య ఫైట్, ఎందుకో మరి తెలియదు. అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళిద్దరు షూటింగ్కి వెళ్ళినప్పుడు మంజు వారియర్ భర్త కావ్య మాదన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడంట. ఆ విషయం తీసుకొచ్చి మంజు వారియర్కి అయితే భవానీ మీనన్ చెప్పిద్ది. దానివల్ల కూడా ఒక సంఘటన ఉంది అని చెప్పి అనుకుంటారు అందరూ అనుమానంగా. అందుకే ఈ పని చేశాడు అని చెప్పి అనుకుంటున్నారు మలయాళం ఇండస్ట్రీలో. అయితే నిజానికి తెలిసింది ఏంటంటే అక్కడ జరిగేవని చెప్పి
ఇదంతా చేసిన పల్సర్ మనీ అని చెప్పి తర్వాత రోజు ఒక పెద్ద నిర్మాత దగ్గరికి అయితే వెళ్ళేది. నిర్మాత దగ్గర ఎవరో కాదు, మన లాల్ సలాం అండ్ మోహన్ లాల్ని కూడా కలిసిద్ది అనమాట. వాళ్ళిద్దరు కలిసి నువ్వు వెళ్ళి స్టేషన్లో కేసు ఇవ్వమంటే కేసు అయితే పెట్టిద్ది. ఆ కేసు పెట్టిన తర్వాత మన వాళ్ళకు ఓర్చుకోవడం అనేది అయితే తెలిసిద్ది. పల్సర్ మనీ మీద అయితే ఫస్ట్ కేసు అయితే పెడతారు, ఫస్ట్ ముద్దాయిలాగా. అయితే అక్కడ ఏం జరిగిద్దంటే మనోడు నేను కాదు, నాకు ఈ పని చేయించింది ఇతను అని చెప్పి నాకు 1,50,00,000 ఇస్తా అన్నాడు. ఆ 50,00,000 1,50,00,000 తీసుకొని నేను ఈ పని చేశాను అని చెప్పి అయితే చెబుతాడు. తర్వాత రోజు నాకేం పని, నేను ఎందుకు చేశాను అని చెప్పి అతనైతే అంటాడు.